మున్సిపల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సిలబస్లో ఉన్న తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019లో టెస్ట్ 5 కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కీని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, వైటల్ స్టాటిస్టిక్స్ మీన్స్. వైటల్ గణాంకాలు అంటే ఏంటి? వైటల్ అంటే అత్యంత ముఖ్యమైన అర్థము. ఏ స్టాటిస్టిక్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టాటిస్టిక్స్ ఆఫ్ బర్త్స్, డెత్స్ అండ్ మ్యారేజెస్. పుట్టుకలు, డెత్స్ అంటే మరణాలు, మ్యారేజెస్ అంటే వివాహాలు, వీటికి సంబంధించిన గణాంకాల జాబితాని మనము వైటల్ స్టాటిస్టిక్స్ అంటున్నాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ అకార్డింగ్ టు ద సెక్షన్ 53 ఆఫ్ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019. ఈ చట్టం ప్రకారము కమిషనర్ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది 4 పాయింట్స్ ఇచ్చినాం, మళ్ళీ వీటిలో నుంచి ఆప్షన్స్ తీసుకోవాలి. హీ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద మున్సిపాలిటీ అన్నారు, కరెక్టే ఇది. రెండోది, హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంటింజెంట్ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఆకస్మికమైన ఖర్చులకు బాధ్యత ఈయనది అన్నారు. ఈయనది కాదు బాధ్యత, ఇది తప్పు అంశము, చైర్పర్సన్ది బాధ్యత. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లీన్లీనెస్ ఆఫ్ మున్సిపాలిటీ వర్క్ అండర్, అంటే మన మున్సిపాలిటీకి సంబంధించిన క్లీన్లీనెస్ వర్క్ బాధ్యత ఈయనదే. హీ హ్యాస్ టు వర్క్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలి. ఇది కూడా కరెక్ట్. అంటే 1వది, 3వది, 4వది కరెక్ట్. ఆప్షన్ దీనిలో 1, 3, 4 ఇచ్చిన ఆప్షన్ ఏముందంటే నా దగ్గర ఇక్కడ పేపర్లో సి ఉంది. 1, 3, 4 కరెక్ట్ ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్, who has the authority to sign a contract made by the municipality? మున్సిపాలిటీ ఎవరితో అయినా ఒప్పందం కుదుర్చుకుంటే సంతకం చేయాల్సిన వ్యక్తి ఎవరు? మీకు చాలా క్లియర్గా తెలుసు, మనం నేర్చుకున్నాం క్లాసులో. ఏ మున్సిపల్ చైర్పర్సనా? కాదు. బి మున్సిపల్ కౌన్సిలా? కాదు. సి మున్సిపల్ కమిషనరా? ఎస్ కమిషనరే. డి డిస్ట్రిక్ట్ కలెక్టర్? కాదు. కాబట్టి సి మున్సిపల్ కమిషనర్ ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ వార్డ్ మెంబర్? ఒక వార్డు మెంబర్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి పనులు ఏంటివి? ఏలో ఏమి ఇచ్చిందంటే స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై అండ్ డంప్ యార్డ్ అని ఇచ్చిండు. బిలో శానిటేషన్, వాటర్ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ అని ఇచ్చిండు. ఇది కరెక్ట్ ఆన్సర్. స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై, శానిటేషన్, ఈ 3 వార్డు మెంబర్ యొక్క ప్రధానమైన బాధ్యతలు మనకి లిస్ట్లో ఉంది. దాని ప్రకారం ఈ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ మిగతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఫిఫ్త్ క్వశ్చన్, whom of the following members have the right to take part in the meeting of municipal council? మున్సిపల్ కౌన్సిల్ పురపాలక సభ యొక్క సమావేశాల్లో పాల్గొనడానికి అర్హత కింది వారిలో ఎవరికి ఉందని ఒకటో నెంబర్ ఎవరికి ఇచ్చారంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ అన్నారు. వీరికి అర్హత ఉందా? ఉంది. 2 బి ఎక్స్ అఫిషియో మెంబర్స్ అన్నారు. వీరికి అర్హత ఉందా? ఉంది. తర్వాత కోఆప్టెడ్ మెంబర్స్ అన్నారు, కలుపుకోబడిన సభ్యులు. వీరికి అర్హత ఉందా? ఉంది. స్పెషల్ ఇన్వైటీస్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరినైనా ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వారికి ఉంటుందా? ఉంటుంది. కాబట్టి 1, 2, 3, 4 ఈ 4 కరెక్టే. ఎగ్జామినేషన్స్లో ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి, డైరెక్ట్ ప్రశ్నలు రావు. ఓకేనా? 6th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మినిట్స్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిల్ అండ్ ఫైండ్ అవుట్ ద ట్రూత్ స్టేట్మెంట్స్? కింద మున్సిపల్ కౌన్సిల్ పురపాలక సభ యొక్క మినిట్స్ కార్యవ్యవహారంలో ఒక మీటింగ్ జరిగిన తర్వాత రాసేటువంటి కార్యవ్యవహారంలో మనం మినిట్స్ అంటున్నామని తెలుసుకున్నాము. దానికి సంబంధించి ట్రూత్ స్టేట్మెంట్స్, నిజమైనటువంటి వాక్యాలు ఏంటిది? ఫస్ట్ది, జనరల్లీ మినిట్స్ ఆర్ రికార్డెడ్ బై ద మున్సిపల్ కమిషనర్. మినిట్స్ని ఎవరు రాస్తారంటే మున్సిపల్ కమిషనర్ రాస్తారు జనరల్లీ. ఓకే, రైట్. జనరల్లీ మినిట్స్ ఆర్ సైన్డ్ బై మున్సిపల్ చైర్పర్సన్. మినిట్స్ పైన మొత్తం రాసిన తర్వాత సంతకం పెట్టేది మున్సిపల్ చైర్పర్సన్, కరెక్టే. Generally, municipal chairperson signs on the minutes immediately. మున్సిపల్ చైర్పర్సన్ ఎప్పుడు సంతకం చేస్తాడు? ఇమ్మీడియట్లీ అంటే వెంటనే సంతకం చేస్తాడు. ఇది కూడా కరెక్టే. ఇఫ్ ద మున్సిపల్ చైర్పర్సన్ డస్ నాట్ సైన్ ఆన్ ద మినిట్స్, మున్సిపల్ కమిషనర్ షుడ్ సైన్ ఆన్ దెమ్. ఒకవేళ మున్సిపల్ కమిషనర్ అక్కడ లేకుండా, చైర్పర్సన్ లేకుండా ఒక రోజు దాటినట్టయితే మున్సిపల్ కమిషనర్ మినిట్స్ పైన సంతకం చేయొచ్చు. ఓకే, చేయొచ్చు, కరెక్ట్. కాబట్టి 1, 2, 3, 4 4 ఆప్షన్స్ కరెక్ట్. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ నాకు ఏముందంటే డి ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, మినిట్స్ ఆఫ్ ద మున్సిపల్ కౌన్సిల్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ టు ద ఫాలోయింగ్ మెంబర్స్. మరి పురపాలక సభ యొక్క మినిట్లను ఎవరికి సమర్పించాలి? ఇక్కడ 4 గురించి ఇవ్వడం జరిగింది.
ఒకటి మున్సిపల్ కౌన్సిల్కి సమర్పించాలా, రైట్ సమర్పించాలి. ఎందుకు నెక్స్ట్ మీటింగ్లో సమర్పించాలి, గత మీటింగ్లో ఏం జరిగిందని. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సమర్పించాలా, ఖచ్చితంగా సమర్పించాలి. అథారిటీస్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్, ప్రభుత్వం ఇంకా ఎవరికైనా సమర్పించమని చెప్తే చట్టంలో సమర్పించాలి. టు ఆల్ ద వార్డు మెంబర్స్, వార్డు మెంబర్లందరికీ సమర్పించాలి, వార్డు మెంబర్లకు అవసరం లేదు. ఓకేనా, కాబట్టి 1, 2, 3 ఈ 3 వాక్యాలు కరెక్ట్. ఈ 3 వాక్యాలు ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ ఏ ఉంది, కాబట్టి అది కరెక్ట్. 8th క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ని పరిశీలించండి, మరి సత్యాన్ని మీరు కరెక్ట్ ఆప్షన్ని తీసుకోండి. 1. Municipality has to submit annual administrative report for the ensuing year. యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ అన్నారు. యాన్యువల్ అంటే వార్షిక, అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన పైన రిపోర్ట్ అంటే నివేదిక, ఎన్షూయింగ్ ఇయర్ అంటే రాబోయే సంవత్సరానికి ఇవ్వాలన్నారు. ఇది తప్పు. ప్రిసీడింగ్ ఇయర్ గడిచిన సంవత్సరానికి సంబంధించి ఇచ్చేదాన్ని మనము రిపోర్ట్ అంటాం, కాబట్టి ఈ వాక్యం తప్పు. మున్సిపాలిటీ హ్యాస్ టు సబ్మిట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద ప్రిసీడింగ్ ఇయర్. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అంటే వార్షిక మరి కార్య ప్రణాళిక అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, రాబోయే సంవత్సరానికి ఉంటుంది, ఎన్షూయింగ్ ఇయర్కి ఉంటుంది. ఇక్కడ ప్రిసీడింగ్ ఇయర్ ఇచ్చాము, ఇది తప్పు. కాబట్టి 2 వాక్యాలు తప్పు అని మనకు చెప్పేటువంటి ఆప్షన్ ఇక్కడ డి ఉంది. బోత్ 1 and 2 ఆర్ రాంగ్ అనేది. ఓకేనా. 9th క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎండోమెంట్స్ అండ్ ఇనామ్స్ ఇన్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి సంబంధించిన ఎండోమెంట్స్, ఇనాముల గురించి ఉన్నటువంటి కరెక్ట్ వాక్యం ఏంటి? గవర్నమెంట్ కెన్ ట్రాన్స్ఫర్ ఎండోమెంట్స్ అండ్ ఇనామ్స్ టు ద మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి ప్రభుత్వము ఎండోమెంట్ ధర్మాదాయ శాఖకు సంబంధించినవి కానీ ఏమైనా ఇనామ్స్ భూములు, దానంగా వచ్చిన భూములు ఇవ్వవచ్చును. ద కన్సెంట్ ఆఫ్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్పర్సన్ ఈజ్ మస్ట్ అన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ యొక్క సమ్మతి అవసరం అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ యొక్క సమ్మతి అవసరం లేదు. గవర్నమెంట్ రెజ్యూమ్ ద అసెట్స్ గివెన్ టు ద మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి ఆస్తులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చును. మున్సిపాలిటీ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ రిగార్డింగ్ యాక్సెప్టెన్స్. అంటే దీన్ని ఈ ఆస్తులు తీసుకోవాలన్నా వద్దా అనేటువంటిది దానికోసము మున్సిపాలిటీకి మనము మున్సిపాలిటీ ఒక యాక్సెప్టెన్స్ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలి నేను తీసుకుంటామా అనేది ఇవ్వాలి, ఒప్పుకోవాల్సింది. కాబట్టి 1, 3, 4 ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. రెండోది తప్పు. ఇక్కడ 1, 3, 4 ఇచ్చినటువంటిది సిలో ఇచ్చినాను, ఇది కరెక్ట్. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ. కింద 4 వాక్యాలు ఇచ్చిన ఏమి నిజం? 1. గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు క్యాన్సల్ ఎనీ లైసెన్స్. ఎలాంటి లైసెన్స్ అయినా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది, రైట్, ఇది కరెక్ట్. గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు క్యాన్సల్ ఎనీ పర్మిషన్స్. ఏదైనా అనుమతులను రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది, రైట్, ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. 3వది, గవర్నమెంట్ కెనాట్ క్యాన్సల్ ద రిజల్యూషన్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ. ఒక మున్సిపాలిటీ చేసినటువంటి తీర్మానాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వం లేదంటున్నారు, ఉన్నది. గవర్నమెంట్ కెన్ టేక్ ఎనీ యాక్షన్ సో మోటో. ప్రభుత్వమే తనంతట తాను ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, రైట్, తీసుకోవచ్చు. కాబట్టి 1, 2, 4 ఈ 3 వాక్యాలు కరెక్ట్. ఈ విధంగా 1, 2, 4 ఇచ్చినటువంటిది బి ఆప్షన్ కరెక్ట్. 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ క్యాన్సలేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ ఎ రిజల్యూషన్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ. ఒక పురపాలక చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉంటుందో దాన్ని సస్పెన్షన్ చేయడానికి కానీ క్యాన్సల్ రద్దు చేయడానికి కానీ కారణాలు ఏమై ఉంటున్నాయి? ఇక్కడ 4 రీజన్స్ ఇచ్చినావు. 4 రీజన్స్లో ఏమేమి కారణాలు కరెక్ట్ చెప్పాలి. నెంబర్ 1, వెన్ ద రిజల్యూషన్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. చట్టానికి అనుకూలంగా లేదు, చట్టాన్ని రూల్స్ ప్రకారం లేదు, అంతే. రూల్స్ ప్రకారం లేనప్పుడు క్యాన్సిల్ చేయాల్సిందే. వెన్ ద రిజల్యూషన్ ఈజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్. ఇచ్చిన అధికారాల కంటే ఎక్కువ వాడుకుంటే అది కూడా రిజల్యూషన్ తప్పే. వెన్ ద రిజల్యూషన్ కాజెస్ ఫైనాన్షియల్ లాస్ టు ద మున్సిపాలిటీ. ఆ రిజల్యూషన్ వల్ల మున్సిపాలిటీకి ఆర్థికపరమైనటువంటి నష్టం ఎదురవుతుంది అన్నప్పుడు క్యాన్సిల్ చేయాల్సిందే. వెన్ ద రిజల్యూషన్ ఈజ్ అగెనిస్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆ తీర్మానం ఉంది అన్నప్పుడు అవును దాన్ని అప్పుడు రద్దు చేయాల్సిందే. కాబట్టి 4 కారణాలు కరెక్టే. 1, 2, 3, 4 కరెక్టే. ఈ 4 ఆప్షన్ మనకి ఎక్కడ ఇచ్చిండ్రు అంటే డి దాంట్లో ఇచ్చిండ్రు. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఆర్ ద కరెక్ట్ పాసిబిలిటీస్ రిగార్డింగ్ ద రిజల్యూషన్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ. పురపాలికకు సంబంధించిన తీర్మానానికి సంబంధించి ఇక్కడ ఏమి పాసిబిలిటీస్ కరెక్ట్ ఉన్నాయి చూడండి. 1, మున్సిపల్ కమిషనర్ కెన్ సస్పెండ్ ఏ రిజల్యూషన్ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ చేసిన ఒక రిజల్యూషన్ సస్పెండ్ చేసేటువంటి అధికారము మున్సిపల్ కమిషనర్ ఉందా అంటే లేదు, మనం చదువుకున్న దాని ప్రకారము. సెకండ్ది, రీజనల్ డైరెక్టర్ కెన్ క్యాన్సిల్ ఏ రిజల్యూషన్. రీజనల్ డైరెక్టర్ ఒక రిజల్యూషన్ని క్యాన్సిల్ చేయవచ్చు అన్నారు, లేదు, క్యాన్సిల్ చేయడానికి అధికారం లేదు.
మూడోది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కెన్ సస్పెండ్ రిజల్యూషన్, జిల్లా కలెక్టర్ ఒక తీర్మానాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చును. గవర్నమెంట్ కెన్ క్యాన్సల్ రిజల్యూషన్, ప్రభుత్వం ఏదైనా రిజల్యూషన్ రద్దు చేయవచ్చును, రద్దు చేయడానికి పూర్తి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి 3వ వాక్యము 4వ వాక్యం కరెక్ట్. ఈ రెండు మెన్షన్ చేసినటువంటిది బి ఆప్షన్ కరెక్ట్. 13th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్, కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయమంటున్నారు. కరెక్ట్. 1, గవర్నమెంట్ కెన్ సస్పెండ్ ఏ చైర్పర్సన్, ప్రభుత్వము ఒక చైర్పర్సన్ని సస్పెండ్ చేయవచ్చును. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కెన్ సస్పెండ్ ఏ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ ఒక చైర్పర్సన్ సస్పెండ్ చేయవచ్చును. రీజనల్ డైరెక్టర్ కెన్ సస్పెండ్ ఏ చైర్పర్సన్, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప్రాంతీయ సంచాలకులు ఒక చైర్పర్సన్ సస్పెండ్ చేయడానికి రాదు. మున్సిపల్ కమిషనర్ కెన్ సస్పెండ్ ఏ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ ఒక చైర్పర్సన్ని సస్పెండ్ చేయడానికి రాదు. కాబట్టి 1వ వాక్యము 2వ వాక్యం ఈ రెండే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి 1, 2 ఉన్నటువంటి పెట్టుకోవాలి. 14th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్, కింద ఇచ్చిన వాటిలలో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయండి. కలెక్టర్ కెన్ సస్పెండ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కమిషనర్ని సస్పెండ్ చేయవచ్చును. కలెక్టర్ కెన్ సస్పెండ్ చైర్పర్సన్, కలెక్టర్ చైర్పర్సన్ సస్పెండ్ చేయవచ్చును. కలెక్టర్ కెన్ సస్పెండ్ ఏ వైస్ చైర్పర్సన్, కలెక్టర్ వైస్ చైర్పర్సన్ సస్పెండ్ చేయవచ్చును. కలెక్టర్ కెన్ సస్పెండ్ వార్డు మెంబర్, ఒక వార్డు మెంబర్ సస్పెండ్ చేయవచ్చును. 4 ఆప్షన్స్ కరెక్టే. 1వ వాక్యము 2వ వాక్యము 3వ వాక్యం 4 కరెక్టే. ఈ 4 ఏ దాంట్లో ఇచ్చారు 1, 2, 3 and 4 అని అది కరెక్ట్ పెట్టాలి. 15th క్వశ్చన్, హూ కెన్ గివ్ ద రిప్రజెంటేషన్ ఫర్ ద సస్పెన్షన్ ఆఫ్ ఎ చైర్పర్సన్, చైర్పర్సన్ని సస్పెండ్ చేయాలి అనే ఒక రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి ఒక దరఖాస్తుని ఎవరు ఇవ్వచ్చు? 1 వైస్ చైర్పర్సన్ ఇవ్వచ్చును. వార్డు మెంబర్ ఇవ్వవచ్చును. కమిషనర్ ఇవ్వవచ్చును. ఎంప్లాయీ ఆఫ్ ద మున్సిపాలిటీ ఇవ్వవచ్చును. 5వది సిటిజన్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ, ఒక మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిటిజన్ పౌరుడు ఇవ్వవచ్చునా? మరి ఇక్కడ అతనికి ఇవ్వడానికి ఆప్షన్ లేదు. ఓకేనా, రైట్. కాబట్టి 1, 2, 3, 4 కరెక్ట్. 16th క్వశ్చన్, వాట్ ఆర్ పాసిబుల్ రీజన్స్ ఫర్ ఏ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ సస్పెండింగ్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వార్డు మెంబర్, ఒక చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ వార్డు మెంబర్ని కానీ సస్పెండ్ చేయడానికి ప్రాతిపదిక ఏంటిది? 1, ఇఫ్ హీ విల్ఫుల్లీ మిస్బిహేవ్డ్, కావాలనే అతని దుష్ప్రవర్తన ఉంటే అవును సస్పెండ్ చేయవచ్చును. ఇఫ్ హీ మ్యాన్ హ్యాండిల్డ్ ఎనీ మెంబర్ ఆర్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ, ఎవరైనా ఒక వార్డు మెంబర్ని కానీ ఛాన్సలర్ని కానీ వైస్ ఛాన్సలర్ని కానీ మున్సిపల్ సంబంధించినటువంటి ఆఫీసర్ని కానీ ఎంప్లాయీని కానీ మ్యాన్ హ్యాండిల్డ్ అంటే శారీరకంగా కొట్టినప్పుడు. ఇఫ్ హీ డిస్ట్రాయిడ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మున్సిపాలిటీ, పురపాలికకు సంబంధించినటువంటి ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు కరెక్ట్ ఇది కూడా. ఇఫ్ హీ యూజ్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అసభ్యకరమైన భాష వాడినప్పుడు రైట్ సస్పెండ్ చేయవచ్చును. ఇఫ్ హీ హ్యాస్ డిశ్చార్జ్డ్ హిజ్ డ్యూటీస్, అతని యొక్క డ్యూటీలను సక్రమంగా చేసినప్పుడు సస్పెండ్ చేయం కదా. కాబట్టి 1, 2, 3, 4 ఆప్షన్స్, 4 వాక్యాల కరెక్ట్. ఈ 4 ఇచ్చినటువంటి ఆప్షన్ ఏలో ఉంది, అది కరెక్ట్. 17th క్వశ్చన్, గవర్నమెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కెన్ సస్పెండ్ ఏ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వార్డు మెంబర్ అప్ టు, ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఒక చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ వార్డు మెంబర్ని కానీ సస్పెండ్ చేయవచ్చు అనే విషయం మనకు తెలుసు. ఎంతకాలం వరకు? 1 month, 3 months, 6 months, 9 months? 6 months వరకు సస్పెండ్ చేయవచ్చును. 18th క్వశ్చన్, అరేంజ్ ద స్టెప్స్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ ఎ చైర్పర్సన్ ఇన్ అన్ ఆర్డర్, ఒక చైర్పర్సన్ యొక్క సస్పెన్షన్కి సంబంధించినటువంటి స్టెప్పులను ఈ వాక్యాలని ఒక వరుస క్రమంలో పెట్టండి. నెంబర్ 1, సస్పెన్షన్ ఆర్డర్ కంటైన్స్ ద స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్, అతనికి ఒక సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్లో ఆ స్టేట్మెంట్లో కారణాలు ఉండాలి. ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ గివెన్, అంటే అతనికి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. 2వది కరెక్టే. 3వది చార్జెస్ ఆర్ ఫ్రేమ్డ్, అతని మీద నిందారోపణ మోపబడుతుంది. 3వది ఇన్వెస్టిగేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్, అతని మీద మరి శాఖాపరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే కరెక్టే. మరి 4 కరెక్ట్. ఇదే సీరియల్ ఆర్డర్లో జరపాలి. 1, 2, 3, 4 సీరియల్ ఆర్డర్ జరపాలి. ఈ 4 సీరియల్ ఆర్డర్ రాసినటువంటి బి అనేటువంటి ఆప్షన్ కరెక్ట్. 19th క్వశ్చన్, ఏన్ అప్పీల్ అగైనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ఎ సస్పెన్షన్ కెన్ బి మేడ్ విత్ ద మున్సిపల్ ట్రైబ్యునల్ వితిన్, అంటే ఒక మున్సిపాలిటీకి సంబంధించిన చైర్పర్సన్ కావచ్చు, వైస్ చైర్పర్సన్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు సస్పెన్షన్ అయినప్పుడు అతను మున్సిపల్ ట్రైబ్యునల్కి ఎన్ని రోజుల లోపల పోవాల్సి వస్తుంది? 15 days, 30 days, 45 days, 60 days? 30 days ఆన్సర్. 20th క్వశ్చన్,
ఏ సస్పెండెడ్ చైర్పర్సన్, ఒక సస్పెండెడ్ చైర్పర్సన్ ఏమేమి చేయవచ్చును చేయరాదు కింద 4 వాక్యాలు ఉన్నాయి, దాంట్లో కరెక్ట్ వాక్యం చెప్పాలి. షెల్ అటెండ్ ద మీటింగ్స్, సభలకు హాజరు కావడానికి వీల్లేదు. షెల్ ఎక్సర్సైజ్ హిస్ పవర్స్, అతని అధికారాలను చెలాయించరాదు. షెల్ ఎక్సర్సైజ్ హిస్ ఫంక్షన్స్, అతని బాధ్యతలు నిర్వర్తించడానికి రాదు. షెల్ అటెండ్ ఫర్ నో కాన్ఫిడెన్స్ మోషన్, అతని మీద పెట్టేటువంటి అవిశ్వాస తీర్మానానికి హాజరు కావచ్చును 100% అవకాశం ఉంది, కాబట్టి డి ఒక్కటే కరెక్ట్. నెక్స్ట్ 21 క్వశ్చన్. గవర్నమెంట్ కెన్ రిమూవ్ ఏ చైర్పర్సన్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్, కింది ఇచ్చినటువంటి ఏ కారణాల వల్ల ప్రభుత్వం ఒక చైర్పర్సన్ రిమూవ్ చేయవచ్చును. హీ ఆర్ షీ విల్ఫుల్లీ డిజోబేస్ రూల్స్, అతడు నియమాలను పాటించకపోతే తొలగించవచ్చును. హీ అబ్యూజెస్ హిస్ పవర్, అతని యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు తొలగించవచ్చును. హీ ఆర్ షీ పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్ వెల్, అతని యొక్క డ్యూటీస్ బాగా చేసినప్పుడు తొలగించడం. 3వ వాక్యం తప్పు. హీ ఆర్ షీ ఈజ్ డిఫాల్టెడ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ డ్యూటీస్, అతని యొక్క డ్యూటీస్ చేయనప్పుడు తొలగిస్తాం. 4వది కరెక్ట్. హీ ఆర్ షీ ఎంబెజిల్డ్ ద మున్సిపల్ ఫండ్, పురపాలక నిధిని దుర్వినియోగపరిచినప్పుడు తొలగిస్తాం. కాబట్టి 1వ, 2వ, 4వది, 5వది కరెక్ట్ ఆప్షన్స్. 1, 2, 4, 5 వాక్యాలు కరెక్ట్. బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 22nd క్వశ్చన్. ఐడెంటిఫై ద రాంగ్లీ మ్యాచ్డ్ సెక్షన్స్ అండ్ సబ్జెక్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద సెక్షన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెక్షన్స్ ఇచ్చినాను, రైట్ సైడ్ సబ్జెక్ట్ ఇచ్చినాను. 23 డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చైర్పర్సన్. 24 డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వైస్ చైర్పర్సన్. 56 డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వార్డు మెంబర్. 57 మేకింగ్ ఏ మోడల్ టౌన్. దీంట్లో బి 24 అనేటువంటిది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వైస్ చైర్పర్సన్ కాదు, కాబట్టి దీన్ని మనము తప్పుగా ఐడెంటిఫై చేయాలి. బి ఆన్సర్. 23rd క్వశ్చన్. ఏ రిమూవ్డ్ చైర్పర్సన్ ఆర్ వైస్ చైర్పర్సన్ ఆర్ వార్డు మెంబర్ కెనాట్ కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ ఫర్ అబౌట్. ఒకసారి ఏదైనా ఒక కారణం చేత ఎలక్షన్ కమిషన్ చేత ఒక చైర్పర్సన్ కానీ, ఒక వైస్ చైర్పర్సన్ కానీ, ఒక వార్డు మెంబర్ కానీ తొలగించబడినట్టయితే ఎంతకాలం పాటు అతన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి? 3 years, 4 years, 5 years ఆర్ 6 years. చట్టం ప్రకారం 6 years, 6 సంవత్సరాల వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అతనికి అర్హత లేదు. 24th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద డిజల్యూషన్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి డిజల్యూషన్ అంటే మొత్తం రద్దు చేయడానికి సంబంధించిన వాటిలో స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్? కమిషనర్ మే డిజాల్వ్ ద మున్సిపాలిటీ అండ్ ఇంటిమేట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. కమిషనర్ మున్సిపాలిటీని డిజాల్వ్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇంటిమేషన్ ఇస్తాడు. రాంగ్ సెంటెన్స్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మే డిజాల్వ్ ద మున్సిపాలిటీ అండ్ ఇంటిమేట్ ద రీజనల్ డైరెక్టర్. జిల్లా కలెక్టర్ ఒక మున్సిపాలిటీని డిజాల్వ్ చేసి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది రాంగే. రీజనల్ డైరెక్టర్ మే డిజాల్వ్ ద మున్సిపాలిటీ అండ్ ఇంటిమేట్ ద గవర్నమెంట్. రీజనల్ డైరెక్టర్ ఒక మున్సిపాలిటీని డిజాల్వ్ చేసి ప్రభుత్వానికి ఇంటిమేషన్ చేస్తాడు. ఇది కూడా రాంగే. 4th చూడండి. గవర్నమెంట్ మే డిజాల్వ్ ద మున్సిపాలిటీ అండ్ ఇంటిమేట్ ది స్టేట్ లెజిస్లేచర్. ప్రభుత్వమే ఒక మున్సిపాలిటీని డిజాల్వ్ చేసి, తీసేసి, రద్దు చేసి ఆ యొక్క సమాచారాన్ని స్టేట్ లెజిస్లేచర్స్, రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ముందు ప్రవేశపెట్టాలి. ఇది కరెక్ట్. 4వ ఆప్షన్ కరెక్ట్. 25th క్వశ్చన్. ఏ మున్సిపాలిటీ ఈజ్ డిజాల్వ్డ్ ద ఫంక్షన్స్ ఆఫ్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అండ్ వార్డ్ మెంబర్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై. ఒక మున్సిపాలిటీని మొత్తం రద్దు చేస్తే ఆ మున్సిపాలిటీలో పనులు అయితే ఆగాయి కదా, మరి చైర్పర్సన్ యొక్క విధులని, వైస్ చైర్పర్సన్ యొక్క విధులని, వార్డు మెంబర్ యొక్క పనులన్నింటినీ ఎవరు చేయాలి? రీజనల్ డైరెక్టరా, కమిషనరా, స్పెషల్ ఆఫీసరా, డిస్ట్రిక్ట్ కలెక్టరా? ఇక్కడ ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తుంది, కాబట్టి స్పెషల్ ఆఫీసర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి. మా యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ 9533219914.